నాకు డెఫినెట్లీ గ్యారంటీడ్గా అనిపిస్తుంది. సార్ రాహుల్ గాంధీ ఓట్ చోర్ గద్దీ చోర్ అనే ఒక నినాదాన్ని తీసుకోబోతున్నారు. రేపు పొద్దున బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో సో దాంట్లో అది కొంత మీకు బూమరాంగ్ అయినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఏమో బూమరాంగ్ లేదు, ఈ అన్ని మైండ్ గేమ్స్ అందరు కూడా ఇదే ఆడుతుంటారు. కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ లైన్లో పోతుంది. రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్రలో నిర్ణయాలు తీసుకున్నారో అది కూడా ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు. సో వారి కాన్సెప్ట్ ఏదైతే ఉందో పార్టీని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలని అది మంచిగా నడుస్తుంది. ప్రజలు డెఫినెట్లీ స్థానిక ఎలక్షన్లలో బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం బ్యాలెట్ పేపర్తో జరగాలని బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారం ఉంది, కర్ణాటకలో కూడా ఉంది, హిమాచల్ ప్రదేశ్, అక్కడ 3 రాష్ట్రాల్లో మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళు కాదు. ప్రియాంక గాంధీ ఎంపీగా గెలిచేవారు కాదు, రాహుల్ గాంధీ కూడా ఎంపీగా గెలిచేవారు కాదు కదా. మాకు ఎక్కువ సీట్లు రావడము, ఎక్కువ మెజారిటీతో గెలవడము అది తక్కువైంది. బికాజ్ ఆఫ్ దిస్ మీరు ఏదైతే అంటున్నారో మాకు ఎక్కువ వచ్చే అవకాశం ఉండే, ఈ ఓట్ చోరీ చేయడం వలన మా మెజారిటీలు తక్కువైనాయి. ఇఫ్ ప్రజలకు విశ్వాసం కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అని చెప్పి ఓటేస్తేనే కదా గెలిచింది. సో ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే కాంగ్రెస్ పైన ఉందో ప్రజలకు ఇంకా అదే కొనసాగుతుంది. అంటే దీంట్లో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ బనకచెర్ల ఇష్యూలో ఎలా ముందుకెళ్ళబోతుంది? మెయిన్ థింగ్ ఏదైతే సర్ప్లస్ వాటర్ ఉందో 1200 టీఎంసీ నీళ్ళు తెలంగాణకు అలాకెట్ అయింది. మేము ఆ 1200 టీఎంసీ నీళ్ళు మేము వాడుకున్న తర్వాత మీరు ఏదైనా చేయొచ్చు, కానీ అప్పటి వరకు మీరు కొత్త ప్రాజెక్టు కట్టి తెలంగాణకు అన్యాయం చేయొద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఎట్లా మనకు మన వాటా ఎట్లా వాడుకోవాలి, ఎట్లా ప్రాజెక్ట్స్ కట్టాలి గోదావరి పైన అని చెప్పి వారు ఆలోచిస్తున్నారు. త్వరలోనే మనకు తెలుస్తుంది ఎంత ప్రోగ్రెస్, ఎంత నిర్ణయాలు తీసుకున్నా, ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారని. సో మనము యాక్చువల్లీ గోదావరి రివర్ పైన ఏదైతే ప్రాజెక్టులు కట్టాలో ఆ ప్రాజెక్టులు కట్టినప్పుడే మనకు ఆ యూటిలైజేషన్ వస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఆ దారిలో పోతున్నారు. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ మనం ఏదైతే బనకచెర్ల వలన మనకు నష్టం ఏదైతే జరగబోతుందో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకొని మరి మన ఏదైతే మనకు అలొకేషన్ చంద్రబాబు అంటున్నారు సార్, ఎందుకంటే ఆయన ఖచ్చితంగా సముద్రంలో వృధాగా పోతున్న నీరుని వాడుకుంటున్నాం, మీరు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టుకుంటే మేము ముంపుకు గురైనాం, అయినప్పటికీ ఇవన్నీ భరించినప్పుడు మిగులు జిల్లాలు వాడుకుంటే తప్పేంటి, బనకచెర్ల విషయంలో కట్టి తీరుతామని ఆయన కరాఖండిగా మొన్న 26 జనవరి రోజు. ఇప్పుడు మనం ఎక్కువ ప్రాజెక్ట్ కట్టుకున్నాం అనుకోండి, మహారాష్ట్ర నుంచి నీళ్ళు రావాలి మనకి. అవును సార్, మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ కట్టుకున్నారు అనుకోండి, మరి మనకు తక్కువ వస్తాయి. సో ఇదే కాన్సెప్ట్ వారికి కూడా అదే ఉంటుంది. సో వారు ఏదైతే మేము కట్టుకుంటాం మా ప్రాజెక్ట్స్, మీరు కట్టుకున్న తర్వాత అది సిడబ్ల్యూసిలో అది కన్ఫర్మేషన్ అయిపోతుంది. సో మాకు తక్కువ అలాట్మెంట్ ఇంకా తక్కువ అవైలబిలిటీ ఉంటుంది. దట్ ఈస్ వై వీళ్ళు తీసుకునే ముందు మేము మా ప్రాజెక్ట్ కట్టుకోవాలి, మా ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తిగా